హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. నిజమైన తెలివి. రాజారావుకు 2 కొడుకులు ఉన్నారు. వారిలో ఎవరికి తన వ్యాపారాన్ని అప్పగించాలి అని ఆలోచిస్తూ వారికో పరీక్ష పెట్టాడు. అందులో ఎవరు నెగ్గితే వారికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలి అనుకున్నారు. ఇద్దరికీ కొంత డబ్బు ఇచ్చి ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను ఈ ధనంతో కొనండి అని వారితో చెప్పాడు. పెద్ద కొడుకు డబ్బు తీసుకొని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు. మార్కెట్లో ఉన్న వస్తువుల్లో గడ్డి చాలా చౌకైన వస్తువని అతడు తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన మొత్తం డబ్బుతో గడ్డి కొన్నాడు. అయినా మొత్తం ఇంటిని నింపలేకపోయాడు. రెండవ కొడుకు తన తండ్రి చెప్పినట్లుగా ఎంతో తెలివితేటలతో పూర్తి చెయ్యాలి అని మనసులో అనుకొని దాని గురించి బాగా ఆలోచించాడు. ఆ తరువాత తండ్రి ఇచ్చిన డబ్బుతో ₹1 కొవ్వొత్తిని కొని ఇంటికి తీసుకుని పోయి గదిలో కొవ్వొత్తిని వెలిగించాడు. చూస్తుండగానే కొవ్వొత్తి వెలుగు ఇంటిని మొత్తం వెదజల్లింది వెలుతురుతో. రాజారావు తన చిన్న కొడుకు తెలివితేటలకు సంతృప్తి చెంది చిన్న కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పగించి అతనికి తోడుగా సహకారాలు అందించాలని పెద్ద కొడుకుకు చెప్పాడు. ఈ కథలోని నీతి తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు అని. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.